కోర్ ఇష్యూలు సైడ్ లైన్ చేసి కేవలం హెడ్లైన్ల కోసం పనిచేసే బండి సంజయ్ లాంటి నాయకులను ఇప్పుడు తెలంగాణ కార్మిక సంఘం కూడా ఆలోచించాలా అని చెప్తున్నా. పల్లెత్తు మాట ఆనాడు మాట్లాడలే ఈ రోజు ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నా. ప్రాబ్లం ఇంకా అన్రిజాల్వ్డే ఉంది కదా. మళ్ళీ ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీబడి యార్, బట్ ద పేపర్స్ హ్యావ్ రిటర్న్ ఆన్ బండి సంజయ్, రైట్? నేను కొత్తగా మాట్లాడతలే. మీడియా పర్సన్లు మొత్తం పొన్నం ప్రభాకర్ని మాట్లాడితే నేను పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఇలా మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు ఆర్టీసీ వర్కర్లు డ్రామా చేయలే. వాళ్ళ హక్కుల కోసం మాకు టైంకి శాలరీలు కావాలన్నారు, వాళ్ళ ఆత్మ గౌరవం అది. జాబ్ సెక్యూరిటీ కావాలన్నారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం అది. మాకు రెస్పెక్టఫుల్ కండిషన్స్ ఉండాలన్నారు. ఆఖరికి మీరు శంకరన్న అంతిమ యాత్రను కూడా ఎండలో నిలబెట్టేసారు గంటల పాటు. ఇదా ఆత్మగౌరవం అంటే? వాళ్ళకి ఆత్మవిశ్వాసం నింపడం అంటే ఇదా? మీ కెమెరా రాజకీయాల కోసమా? మీకు పేరు వస్తుందని చెప్పి శివరాజకీయాల? ఆర్టీసీ ఎంప్లాయీలకు సొల్యూషన్లు కావాలా? స్లోగన్లు కాదు ఫ్రెండ్స్, స్లోగన్లు కాదు. ఇవాళ బాధ వర్సెస్ పబ్లిక్ బాధ్యత కనబడ్డది. వాళ్ళ కుటుంబీకులు కూడా కోపం వచ్చిందట కదా. ఒక ట్రాజెడీని స్టేజ్ చేసుకుంటారా బండి సంజయ్? ఎమోషన్స్ని యూజ్ చేసుకుంటారా?